హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్మేకర్ గీత. ఇవాళ వీడియోలో పుట్నాల పప్పుతో ఒక మంచి స్వీట్ రెసిపీ తెలుసుకుందాం. స్టవ్తో పని లేకుండా 10 నిమిషాల్లో ఇన్స్టాంట్ పేడ రెడీ చేయొచ్చు. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే కిందన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. దీనిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు పౌడర్ చేసిన పంచదార పొడిని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి రూమ్ టెంపరేచర్లో ఉన్నది మాత్రమే యూజ్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయాలి. ఇలా ఒక 5 మినిట్స్ చేస్తే క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయిపోతుంది. క్రీమీగా అయ్యింది కదా. ఇప్పుడు పౌడర్ చేసుకున్న పుట్నాల పొడి వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చేత్తో బాగా ప్రెస్ చేస్తూ పిండిని స్మూత్ డౌలా ఫామ్ అయ్యేంత వరకు కలపాలి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ముద్దలా ఫామ్ అవ్వట్లేదు అంటే మరి కొంచెం నెయ్యి కానీ పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చిన్న ముద్దను తీసుకొని రౌండ్ బాల్లా చేసుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేయాలి. మీరు కావాలంటే ఏదైనా డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పైన పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సింపుల్గా ఇన్స్టాంట్ పేడ రెడీ అయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. అయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.